రీసెంట్ నిన్న మీరు ఒక సోషల్ మీడియా ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. ఇలాంటి కార్యకలాపాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంటే వాటి అన్నిటిపైన ఇంతవరకు మీరు నోరు మెదుపుతూనే ఉన్నారు, ఆయన చెప్తూనే ఉన్నారు, అయినా కానీ ఇవన్నీ ఆగుతలేవు. వాళ్ళందరూ ఇంకా చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా మీరు నిన్న చెప్పిన దాని విషయం చూసుకున్నట్లయితే రెంట్కి బాయ్ ఫ్రెండ్ తెచ్చుకోవడం దాదాపు 999 రూపాయలకి ఒక బాయ్ ఫ్రెండ్ తీసుకొచ్చుకొని వాళ్ళ సంతోషాలన్నీ కూడా వాళ్ళతో పంచుకుంటున్నారు. అంటే రీసెంట్ గా ఇవన్నీ కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి, భార్యాభర్తల మధ్య ఇవన్నీ జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటంటే? ఒక్కటే తమ్ముడు, ఈ యాప్ వల్ల దాని వల్ల ఇది పుట్టిందా, లేకపోతే ఇది నిజమా, లేకపోతే నిజం కొంచెం ఉంటే అబద్ధం మొత్తమా అనేది కూడా అర్థం కాలేదు. ఏదేమైనా కూడా ఒక మహిళల పైన మహిళలను కించపరిచే విధంగా ఈ యాప్స్, ఎందుకంటే అందరు అట్లా లేరు, కొంతమంది మాత్రమే. ఒక హైదరాబాద్ కల్చరే, హైదరాబాద్ లో వివిధ రకాల రాష్ట్రాలకు సంబంధించి చెత్త చేస్తున్నాయి హైదరాబాద్ ని. ఊర్లలో ఇంత ఉండదు, ఎందుకంటే ఊర్లలో ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, ఊర్లలో కొంచెం పక్కన వాళ్ళు ఉంటారు, ఇజ్జత్కి మారిపోయారు గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాల నుంచి వచ్చి హైదరాబాద్ లో కొంతమంది తల్లిదండ్రులని నమ్మించి మోసం చేస్తారు. నేను నిన్న కూడా ఒక ఛానల్లో చూశాను, ఆ అమ్మాయి నేను మోసం చేశాను మా అమ్మ నాన్న వాళ్ళని అని చెప్తున్నాను. ఎందుకు మోసం చేసావని అడిగితే, కో లివింగ్ రూమ్స్ లో మేము ఉంటున్నాము, మా అమ్మ వాళ్ళకి తెలియదు అన్నారు. కో లివింగ్ రూమ్స్ లో ఉంటే అయ్యో మా అమ్మాయికి మ్యారేజ్ సెట్ అయిందండి అన్నారు. మరి కో లివింగ్ రూమ్లు ఉన్నప్పుడు వాటితో సన్నిహిత్యం ఉన్నారు అంటే వాళ్ళు ఏం జరిగిందనేది నేను అనట్లేదు అక్కడ. కాకపోతే కో లివింగ్ రూమ్లు ఉన్నప్పుడు ఫొటోస్ కానీ బెడ్ షేర్ చేసుకున్నప్పుడు ఇవన్నీ ఆ ఫొటోస్ ఉందనుకో, రేపు అమ్మాయి మ్యారేజ్ సెట్ అయింది అంటున్నారు, ఇవి రేపు అమ్మాయి పెళ్లికి కారణం కాదా అని ఒక అమ్మగా ఆవేదనతో చెప్తున్నా. అంతే తప్ప అందరు అమ్మాయిలు అట్లా ఉన్నారని నేను చెప్పట్లేదు. అందరు అమ్మాయిలు అట్లా ఉంటే ఈ లోకం ఇట్లుండదు. ఓ 30-40% అట్లా తయారవుతున్నారు. ఆ తల్లిదండ్రులు కూడా పెంపకమే, తల్లిదండ్రులు ప్రేమతో పెంచాలి, భద్రతతో, నమ్మకంతో, భయంతో పెంచొద్దు. అప్డేట్ గా పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తున్నావు, వాళ్ళు ఏడుంటున్నారు అనేది తెలియకుండా పెంచుతున్నారు. హాస్టల్ అంటే నమ్మేస్తున్నారు గుడ్డిగా. నమ్మకండి, ఎందుకంటే ఇక్కడ మెయిన్ పాత్ర తల్లిదండ్రులది. ఇవాళ తల్లిదండ్రులు ఇద్దరు డబ్బులు సంపాదిస్తున్నారు తప్ప, లావిష్ లైఫ్ ఇస్తున్నాం మా పిల్లలకు అంటున్నారు తప్ప, పిల్లల బాగోగులు కానీ ఎందుకు వేయాలండి హాస్టల్లో పిల్లల్ని? ఎందుకు వేయాలి? ఊర్లలో లేవా చదువులు? లేదంటే తల్లిదండ్రులు వచ్చి పిల్లల చదువుల కోసం హైదరాబాద్లో ఉండొచ్చు కదా. అంత అయిపోయిన తర్వాత పిల్లల జీవితమే నాశనం అయినాక మన బతుకులు ఎందుకని అడుగుతున్నా. ఇందులో నేను ఒక్కదాన్ని ప్రశ్నిస్తే కాదు, అందరం ప్రశ్నించాలి, అందరం ఏకం కావాలి. పిల్లలు సమాజం భ్రష్టు పడుతుంది. ఓ దిక్కు ప్రేమ అంటారు. నిన్న చూసిన 10th క్లాస్ అమ్మాయి పెళ్లి చేసుకుంది, వాళ్ళ నాన్న ఇది చూసి గుండెపోటు వచ్చి చనిపోయాడు. నా దగ్గర ఉన్నాయి అవి, నేను చూపిస్తా. ఇంకొక అమ్మాయి 10th క్లాసు స్కూల్ కి వాళ్ళకి ఫోన్లు చేస్తే నెల రోజు అమ్మాయి రావట్లేదు, బాయ్ ఫ్రెండ్ ఎంబడి తిరుగుతుందంట. తల్లిదండ్రులు ఎక్కడ ముఖం పెట్టుకోవాలా, ఎక్కడ అది చేయాలి, వీళ్ళని చూసుకోవాలా, వాళ్ళ చదువు. ఈ పరిస్థితులు ఎట్లుందంటే సమాజంలో ఈ కల్చర్ అంతా ఖరాబ్ అయిపోయింది, భ్రష్టు పట్టించేస్తున్నారు. కొన్ని దగ్గర ఇప్పుడు ఏదేమైనా మన భారతదేశం అనేది మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సుకున్న బాధ్యత యువత మీద ఉంది. యువతని పెడదోవలో పడితే రేపు రాబోయే కాలానికి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? మా వరకు ఓకే, ఇప్పటికి కొంచెం అత్తమామన్న ఒక గౌరవం, అమ్మ నాన్న ఒక గౌరవం. ఇప్పుడు అట్లా గౌరవాలు ఏం లేవు. రేపు పెళ్లిళ్ళు చేసుకోరో తెలియదు, పెళ్లిళ్ళు చేసుకున్న వీడితో ఉండరో తెలియదు. ఎందుకంటే స్వేచ్ఛ అని కోరుకుంటున్నారు కదా. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియుడితో కలిసి భర్తను చంపుతున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంది, ఇదంతా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వల్ల జరుగుతుంది. అంతకుముందు ఈ కోవిడ్కి ముందు ఇవి లేనే లేవు. కోవిడ్ నుంచి ఆన్లైన్ క్లాసులు. ఆన్లైన్ అంటే మనమేమనుకుంటూ ఓయమ్మ మన పిల్లగాడు ఏం చదువుతుండో, అమ్మ మన పిల్లి ఏం చదువుతుందో, ఆన్లైన్ అన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దంట. వాళ్ళ లోపల ఏం చేస్తారో మనకు తెలియక బాసలు దొంగకున్నటోళ్ళు కూడా కష్టపడి పిల్లల కోసం స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. కానీ అది తల్లిదండ్రులు మా పిల్లలు బాగుపడాలని చేస్తే ఈ పోరలు ఏం చేస్తారు అంటే వాళ్ళ వయసు అట్లాంటిది. దాన్ని నివారించాలి మనం, అది ఆలోచిద్దాం. ఇక వాళ్ళని కొట్టినా రాదు, తిట్టినా రాదు. మనం భద్రతంగా మన పిల్లల్ని మనం మీరు వయసులో ఉన్న స్టూడెంట్స్ గురించి చెప్తున్నారు. రీసెంట్ గా వయసు అయిపోయిన వాళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు వాళ్ళ మొగుళ్ళని చంపి డ్రమ్ములలో అంటే అది ఎట్లా అంటే తమ్ముడు, అది 5-10% 15% ఉన్నారు. అందరిని వాళ్ళని ఆదర్శంగా తీసుకోలేము. ఆ విషయాన్ని కూడా పదే చెప్తుంటే ఏమైతుంది, రీసెంట్లీ కూడా చూసాము. వాడు ఒకటి బతికిపోయింది, నయ్యం అదృష్టం, వాడు ఒకటి బతికిందని చెప్పుకోవచ్చు మనం. ఇవాళ ఏదో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టింది, వాడికి అనుమానం వచ్చి అది చూసి పోలీస్ స్టేషన్లు ఇచ్చిండు. ఇలా ఒక గొప్పగా ఏంటంటే చెప్పుకోవచ్చు, వాడు బతికి బయటపడ్డాడు. 2 ఆడపిల్లలు ఉన్నారు, దానికి ఏమైనా బుద్ధి లేదా, సిగ్గు లేదా? ఇన్ని సంవత్సరాలు అయ్యి పెళ్లిళ్ళు చేసుకొని మొగడేం కష్టపడనీకి పోతాడు, ఇవేమో జొమాటో ఆర్డర్లు పెట్టుకొని ఇంటికి వచ్చినంతో ప్రేమ వ్యవహారం నడిపించుకుంటా తిన్నదరక్క ఇట్లా చేసి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకు లైఫ్ ఏమి ఉండదు, వాళ్ళు ఏమో ఉంటుంది వీళ్ళ దగ్గర లేని వాళ్ళ దగ్గర ఏమి ఉండదు, ఏదో ఉందని పోతున్నారు తప్ప పోయిన తర్వాత జీవితం ఉంటాయి అనుకుంటున్నారు తమ్ముడు. మనం అంతవరకే చూపిస్తున్న తర్వాత ఇలా పెడదో పట్టిన తర్వాత వాళ్ళ లైఫ్ మనం చూపిస్తలేదు, అది కూడా చూపించాలి మనం. ఎందుకంటే అటు ఇటు కాకుండా అయిపోతారు.
లాస్ట్ వరకు ఏమైతారు? ఆ నగర కర్నూలులో స్వాతి అని ఒక అమ్మాయి అప్పుడు చంపింది చూడు, భర్తను చంపి ప్రియుని వండబెట్టింది చూడు, ప్రియుని వండబెట్టిన తర్వాత భర్తనే అని చెప్పి ప్రియుని వండబెట్టింది, ప్రియునేమో చంపేసి, అది భర్తనేమో చంపేసిరు, ప్రియుడు వచ్చేసి భర్తనే అన్నట్టుగా నమ్మించారు. ఫింగర్ ప్రింట్ ద్వారా తెలిసింది ఆయన భర్త కాదు వీడు ప్రియుడు అని. మరి దాని ఇద్దరు పిల్లలు మేనబావ మంచి గొప్ప ఇంటి వాళ్ళు. ఇలా ఏముంది, ఇలా ఎక్కడో స్టేట్ హోమ్ లో ఉంటుందంట, తల్లిదండ్రులు దగ్గర తీశారు. ఇలా బతికేమైపోతుంది, పశ్చాత్తాప పడుతుంది. పశ్చాత్తాపం పడ్డప్పుడు జీవితము అసలు ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం చూపించాలి. లేచిపోతుర్రు చంపుతుర్రు వరకే చూపిస్తున్నాం, లేచిపోయిన తర్వాత చంపిన తర్వాత వీళ్ళ జీవితం ఏమైతుందనేది చూపిస్తే కొంతమంది కనువిపూడగలుగుతారు సోషల్ మీడియా వల్ల. కానీ సోషల్ మీడియా వల్ల ఇంకా సమాజం చెడిపోతుందని చాలా మంది అంటున్నారు. ఇన్స్టాగ్రామ్ అందుబాటులో ఉంటుంది. అసలు ఎంత ఘోరం అంటే, ఒక్క విషయం కాదు తమ్ముడు, ఒక్కటి ఎవరి అసలు ఈమె మంచిదా ఈమె చెడ్డదా అని ఎవరిని మనం చెప్పలేకపోతున్నాం. అందుబాటులో ఫోన్లు 24 గంటలు కట్టి మాట్లాడితే ఈ మహిళా సంఘాలలో 20-25 నుంచి ఉద్యమాలు చేస్తున్నారు కదా. మరి మహిళల మీద 990 రూపాయలు రీఛార్జ్ చేసుకోండి, గంటకో బాయ్ ఫ్రెండ్ అన్నప్పుడు మరి ఈ సంఘాలలో ఎందుకు వ్యతిరేకించట్లేదు? మహిళల పైన ఎందుకు ఇట్లా అంటున్నారు అని అనట్లేదు, ఎందుకు ఖండించట్లేదు? నేను అదే చెప్తున్నది, నిజం ఉందా అబద్ధం ఉందా? అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ట్రెండ్ అవుతున్నాయి, ట్రెండ్ యాప్స్. ఒక 5 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే ఫోన్ మాట్లాడవచ్చు. ఒక 10 రూపాయలు ఇప్పుడు నేను చూసాను 999 అయితే కాఫీ, ఏదో కాఫీకి వెళ్ళొచ్చంట అర్ధ గంట, ఫంక్షన్కి వెళ్ళాలంటే ఏదో 1500 అంట, అతనితో ఏకాంతంగా గడపాలంటే ఒక 2000 రూపాయలని. అది దాంట్లో సోషల్ మీడియాలో ఇస్తున్నారు కానీ వినడానికి అసహ్యంగా ఉంది. ఒక ఆడదాని శీలంతో ఆడదాని జీవితాన్ని కించపరిచే విధంగా ఉంది. కాబట్టి సజ్జనార్ గారు క్లారిటీగా ఒక తండ్రిగా ఒక ఆవేదన చెప్పిండు, ఇలాంటివి మీరు చూసి మోసపోకండి. ఏఐ వచ్చినప్పటి నుంచి మీ జీవితాలు విచ్ఛిన్నం అవుతాయి, జాగ్రత్త, మంచి ఉంది చెడు ఉంది, ఇంత ఉంటే ఇంత. మీరేమనుకుంటున్నారు? కొంతమంది నన్ను అడుగుతున్నారు, అక్క విదేశాలల్లో స్ట్రెస్ వల్ల ఒక 1 hour ఒక అతనితో స్పెండ్ చేసి ముచ్చట పెట్టుకుంటే అని అంటే అది బాగానే ఉంటది. విదేశాల కల్చర్ ఎట్లా 1 year అగ్రిమెంట్ మ్యారేజ్ ఉంటుంది. మన భారతదేశం అంతా డెవలప్ కాలేదు, డెవలప్ కావద్దు కూడా. సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ముందు ఈ స్పెషల్లీ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణలో ఈ ఎక్కువ సాంప్రదాయాలు పట్టింపులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన సంస్కృతి మాట్లాడతా, బయట సంస్కృతి నేను మాట్లాడాను. సరే వాడు అక్కడ, సరే వాడు ఓ గంట సేపు మాట్లాడి వాళ్ళు పోతుంది. కానీ మన దగ్గర అట్లుండదు, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటాడు అబ్బాయి. వాడు అవసరం ఉన్నప్పుడు పిలిచినప్పుడు రాలేదనుకో, నువ్వు నాతో ఉన్నావని చెప్పి బ్లాక్ మెయిలింగ్ చేస్తారు. కాబట్టి అమ్మాయిలు ఎందుకు మోసపోవాలి? అమ్మాయిలు కూడా మొన్న చూసిన నేను రోజు ఒక సోషల్ మీడియాలో అమ్మాయి చాలా క్లెవర్ స్టూడెంట్ అంట, హైదరాబాద్కి వచ్చి చదువుకొని తల్లిదండ్రులు మంచిగా పెంచుదాం అనుకుందంట. ఆ స్నేహం అనేది ఎట్లుంటదంటే మంచి స్నేహం చెడు స్నేహాలు ఉంటాయి. ఆ స్నేహితురాలి ద్వారా ఈ అమ్మాయి ఎంత ఘోరంగా తయారైంది తెలుసా? ఇప్పుడు 1, 2, 3, 4 పోయి ఇదే వ్యాపకం మొదలు పెట్టేసి డబ్బు సంపాదించి డ్రగ్స్ కు బానిస అయిపోయి, ఎంత క్లెవర్ స్టూడెంట్ అంటే పక్కనున్న స్నేహితుల వల్ల కూడా పిల్లలు విచ్ఛిన్నంగా పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. అందుకే తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నా, మీ ఇంట్లో మగపిల్లగాడు కాదు ఆడపిల్ల కానీ ఎవరి స్నేహితుడు ఏ స్నేహితునితో మాట్లాడుతుంది, అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందని మనం ఆలోచించాలి. మనం ఆలోచించము, మనకేం సంబంధం లేదు, మా పిల్లలు బాగా చదువుకుంటే, మా పిల్లలు చాలా మంచోళ్ళు ఉంటారండి. ప్రతి తల్లిదండ్రులు నా బిడ్డ మంచిది, నా కొడుకు మంచిది అంటాడు. మంచిది కాదని ఎవరు అంటారు? కానీ మీ బిడ్డ మంచిదైనా కూడా పక్కోడు మంచోడు కాదు కదా. మీ కొడుకు మంచిగా ఉన్నా కూడా పక్క వాళ్ళు మంచిగా ఉండకుండొచ్చు కదా. నాకేంది, నా కొడుకు 12 గంటలకు వస్తాడు, వాడంతా ఐఫై ఎమ్మెల్యే పిల్లలు, మినిస్టర్ల పిల్లలు, బిజినెస్ మ్యాన్ పిల్లలు, వాడు వస్తాడు, మావాడంతా రిచ్ అండి అంటారు. రిచ్ లేదు నాకు లాంగ్వేజ్ ఎట్లా వస్తుంది అంటే అట్లా వస్తుంది. ఇవన్నీ ఈ డంబాచారాల వల్లనే ఇట్లా మన ఈ నాశనం చేసేది సంస్కృతిని. అయితే సోషల్ మీడియాలో కొన్ని యాప్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. ఫ్రెండ్ యాప్, కనెక్ట్ యాప్ అని. అందులో మన అబ్బాయిలతో ఫోన్ మాట్లాడాలంటే 10 రూపాయలు చెల్లించాలి. 10 రూపాయలు చెల్లిస్తే వాళ్ళు ఫోన్ మాట్లాడదు కొంచెం, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు. తర్వాత ఇంకొక 35 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడుకోవడానికి అవైలబుల్ ఉంది. మరి దీనిపైన ఎందుకు సజ్జనార్ ఎందుకు మాట్లాడుతుంది? ఇప్పుడు ఒకటి నమ్మొద్దని చెప్పాడు, దాన్ని మేము పరిశీలిస్తున్నామని చెప్పారు. భద్రత వల్ల ఆయన చెప్తున్నాడు. అసలు ఒక డిపార్ట్మెంట్ వ్యక్తిలాగా మాట్లాడట్లేదు, ఒక తండ్రిగా మాట్లాడుతున్నాడు, ఆవేదన చెందుతున్నాడు, బాధతో చెప్తున్నాడు. చెప్పడం నమ్మకండి ఆడపిల్లలు అని చెప్తున్నాడు. నేను దాన్ని ఏకీభవిస్తా. అయితే నేను అనేది ఎంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యాప్స్ మీద మన టిక్ టాక్ యాప్ని అయితే ఎట్లా బ్యాన్ చేస్తామో దానికన్నా దరిద్రమైంది ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చి చెత్త మొత్తం అందులో. మధును ఒక్కసారి midnight 11 తర్వాత ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్ పెడతారు. వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే వాళ్ళకి వ్యూవర్షిప్ పెరిగి డబ్బులు వస్తాయి అంటున్నారు. వాళ్ళ బతుకులు ఎట్లున్నాయంటే మంచి క్లాసు ఉన్నవాళ్ళు అసలు మొత్తం ఆడ లైవ్ పెట్టేసి ఇక్కడ పడుకుంటారండి. ఎంత ఘోరం తెలుసా అది. ఇలాంటి యాప్స్ మీద నిఘా పెట్టాలని చెప్పి మేము గతంలో ప్రభుత్వానికి సూచిస్తున్నాము.
తర్వాత సెంట్రల్ గవర్నమెంటే కదండి ఈ యాప్స్ మనము నివారణ చేయాల్సింది, దాన్ని అంటే వీళ్ళని అందరినీ బ్యాన్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం చేతనే సూచించాలి రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి 2 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫస్ట్ మన సంస్కృతి సాంప్రదాయాలను కట్టుబాట్లు కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ల పైన ఉంది. మేము ఎన్ని చేసినా ఏం చేసినా నువ్వు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం తప్ప అంతకు మించి ఏం లేదు. కాకపోతే ఈయనటోడు ఇంటాడు, ఈయనోడు ఉంటే కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెడతారు, కొంతమంది నస్తే సలహాలు ఇస్తారు. కానీ ఏదేమున్నా అందరి పిల్లలని బాధ్యతగా మనము సమాజంలో చూపించుకోవాలి అంటే ఒక్కటి చెప్పదలుచుకున్నా, పెళ్ళైన పిల్లలు భర్తతోనే ఉండండి అమ్మా. ఎందుకు అంటే ఎవడో పరిచయం అయ్యి వాడు మిమ్మల్ని తీసుకుపోయి 4 రోజులే వాడుకుంటాడు తప్ప జీవితాంతం ఉంచుకోడు. వాడికో ఫ్యామిలీ ఉంటుంది, వాడికో పిల్లలు ఉంటారు, వాడికి అన్ని ఉంటాయి. ఎవడు కూడా మగవాడు వాడు అవసరం కోసమే వాడుకుంటాడు తప్ప గుండెల్లో పెట్టి ఎవడు చూసుకోడు. కానీ ఒక ఆడది మనం గతంలో చెప్పుకున్నట్టయితే ఒక ఆడది ఒక మగాన్ని ప్రేమించింది అంటే దాని దృష్టిలో ఒక వాడే ఉంటాడు, మగవాడు అట్లా కదా అవసరాని కోసం ఉంటది అనేది ఉంది. కానీ మరి నిజంగా కూడా మగవాడు భార్య కోసం ప్రియురాలను చంపినట్టు లేదు, అసలు ప్రియుని కోసం మొగళ్ళని చంపినట్టు వస్తుంది. అంటే ఈ సంస్కృతి అనేది మనం ఇప్పటి నుంచి చర్చించుకొని మనం కట్టడి చేయకపోతే ఇదే అలవాటు అయిపోతుందా అనేది ఇవాళ ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. సంధ్యక్క మదర్ ఫౌండేషన్ 23 సంవత్సరాల నుంచి ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఇస్తాము. వాళ్ళు చెప్పే బాధలు, వాళ్ళు చెప్పిన నష్టాలను మీకు చెప్తున్నా. మేము అంతే తప్ప ఒక ఫ్యామిలీగా ఇంట్లో కూర్చుంటే తెలియదు మీకు. మెసేజ్ బాక్స్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చిన మెసేజ్ అందరినీ కూడా ఇందులో మనం ఎవరి గురించి చెప్పం. లోకంలో ఇట్లా జరుగుతుంది, మన పిల్లల్ని జాగ్రత్త అన్న. ఒక పిల్లని చూసి ఒక పిల్ల తయారవుతుంది, ఒక పిల్లం ఈ పక్కింటి దాన్ని చూసుకుంటుంది, పక్కింటి దాన్ని. ఇప్పుడు ఫ్రెండ్స్లలో ఎట్లా ఉన్నారు తెలుసా? ఈ ఫ్రెండ్స్ వల్ల వీళ్ళ నిజంగా కూడా ఒకరికొకరు దాచిపెట్టుకొని నాకు సహకరించండి, కానీ డెవలప్ అయ్యేటట్టు చూసుకోండి. ఒక్కటే చెప్తారు, వీడి దగ్గర లేదు వాడి దగ్గర ఏముండదు. అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇలా ఉమ్మడి కుటుంబాలు, ఇలా అమ్మాయిలు ఎట్లా తయారు తెలుసా మధు? అమ్మాయిలు పెళ్లిళ్ళు కావాలంటే అమెరికాలో ₹1,00,00,000 ప్యాకేజ్ ఉండాలి, వాడు హ్యాండ్సమ్గా ఉండాలి, వాడికి ఇల్లు ఉండాలి, అక్కడ పెద్ద కారు ఉండాలి. ఒకవేళ ఇండియాలో జాబ్ చేస్తే 40 లక్షల ప్యాకేజ్ ఉండాలట. అమ్మాయి ప్రొఫైల్లో పెట్టినాయి. అబ్బాయి తండ్రి మంచిగా దిట్టంగా గట్టిగా ఉండాలి, మంచిగా జాబ్ చేయాలి. అబ్బాయి తల్లి స్ట్రాంగ్ గా హెల్దీగా ఉండాలంటే ఇలా పుట్టిన పిల్లలు ఆమె దాదాలు 3 ఏళ్ల వరకు. తర్వాత మళ్ళా అబ్బాయి తండ్రి జాబ్ చేసి స్థిరాస్తి 10 ఎకరాల భూమి ఉండాలట. మళ్ళీ హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉండాలంట. మళ్ళీ అత్తమామ ఈమె దగ్గర ఉండాలంటే ఈమెనే నిర్ణయిస్తుందట, లేదంటే వీళ్ళు పోయి అత్తమామ వాళ్ళకి ఈమె నిర్ణయిస్తుందట. ఈమె చదివికింద బీటెక్ కు వచ్చే నెలకి 20-30 వేలు ఉంటే 20-30 వేలు కూడా ఇంట్లో అయ్యేది, ప్యాకెట్ మనీ ఖర్చు పెట్టుకుంటది. ఇట్లా వీళ్ళు ప్రొఫైల్స్ లో వీళ్ళు ఇగో ఇట్లా ఇంత పెద్ద చిట్టా పెడుతుంటే దీని పెళ్ళి అంటారా? ఈ పెళ్లి 4 రోజులు అసలు 4 కాలాల పాటు సాగుతుందా? ఇట్లుందా? మరి అమ్మాయి స్వేచ్ఛ అండి, స్వేచ్ఛ, మాకు స్వేచ్ఛ, ఇగో ఇదే స్వేచ్ఛ. మరి ఇన్ని రకాలుగా చూసి చేసుకున్నాడు. మరి అది మార్కెట్లో ఒక వస్తువు అవుతాడు తప్ప భర్త అయితే కాడు. మరి ఉండదా మైండ్లో? మనం ఇది ఎక్కడి నుంచి వస్తుంది? సాంప్రదాయం కుటుంబం నుంచే వస్తుంది, తల్లిదండ్రుల పెంపకం నుంచి వస్తుంది. తల్లిదండ్రుల పెంపకం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలే. ఫస్ట్ మా అత్తమామ ఉండరు, అత్త లేదు, అమ్మాయి అత్త లేదు, హ్యాపీ. మా పిల్లగాడు హైదరాబాద్ ఇద్దరే ఉంటారు కదా రూమ్లో, ఇద్దరే. కానీ వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే మధ్యలో ఇద్దరు ఉంటే ఈ గొడవలకు అంత అది ఉండదు. ఇద్దరు ఉండడం వల్ల అనార్థాలు జరిగి ఎవరికైనా డ్యామేజ్ కావచ్చు. అది మన పిల్లలు ఆలోచిస్తలేరు, సింగిల్ గా అలోన్గా అయిపోయారు. తల్లిదండ్రులు కూడా ఇష్టపడరు. వాళ్ళు యుక్త వయసు వచ్చిన తర్వాత పక్కన తల్లి ఉండొద్దు, తండ్రి ఉండొద్దు, ఎవరు మాట్లాడొద్దు, ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. మనమేమనుకుంటాం, వాబో ఆన్లైన్ సో చదువుకుంటారు మా పిల్లలు అనుకుంటాం. మనకి ఏమొచ్చు అందులో ఇది చూస్తాం. మనం పోయే వరకు పిల్లలు ఏం తక్కువలా, మనం పోయే వరకు తక్కువనే మార్చేస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే భవిష్యత్తులో మీరు నిఘా పెట్టండి. తల్లిదండ్రులు ఒక్కరు సంపాదించారు, ఒకరు పిల్లలను కేర్ తీసుకోండి. పిల్లలు చచ్చిపోయిన తర్వాత మాలాంటి వాళ్ళు ఏం చేస్తాం? క్యాండిల్ ర్యాలీ చేస్తాం, అంతకుమించి ఏం ఉండదు చేసేది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి, మన పిల్లలు కాపాడుకోవాలని నేను చెప్తున్నా. అంతే తప్ప ఇది రాజకీయాలకు సంబంధించో లేకపోతే క్రెడిట్ కోసమో కాదు, అనుభవపూర్వకంగా ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి నష్టపోవద్దు. యువతని మేల్కోవాలి. ఆడ మగ సమానం అయిపోయింది. ఒకప్పుడు స్వయంవరం అయిపోయింది మగవాడు. ఇప్పుడు మీకు అన్ని ఉన్నాయా? కట్నం ఏమి ఉండదు. ఒకప్పుడేం వరకట్నం ఉండే, ఇప్పుడు కట్నాలు లేవు. నీకు ఇన్ని క్వాలిటీస్ ఉంటే నేను చేసుకుంటా. మళ్ళీ చేసుకుని సంవత్సరం వరకు ఉంటుందా? 6 నెలల వరకు విడాకులు. ఇది కరెక్టా? మరి ఇది అందరం కూడా మనం ఆలోచించాలి. చాలా ఘోరంగా కూడా నేను కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళకి చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే కామెంట్స్ పెట్టిన వాళ్ళు మాదాపూర్ సైడ్ రండి. అక్కడ హాస్టల్స్, కోలివింగ్ హాస్టల్స్ చూపిస్తా. అక్కడికి రండి, చూద్దాం.
అక్కడ మేము చూసాం కాబట్టి, ఎంక్వైరీ చేసాం కాబట్టి, అబ్జర్వేషన్ చేసినాం కాబట్టి మేము చెప్తున్నాం. కోలివింగ్ రూమ్ అంటే కలిసి ఉండడం అండి. పెళ్లి కాక ముందుకే వాళ్ళ ఇష్టంగా. అంటే ఇంకో దరిద్రం ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చింది కదా, సహజీవనం చెయ్యొచ్చు, ఇష్టమైన వ్యక్తితో పోవచ్చు, అది మనకు సంబంధం లేదు అని. ఏది ఏమున్నా పిల్లలపైన అత్యాచారాలు జరిగినప్పుడు మాత్రం ఏ కోర్టు లేదండి. వాడిని ఏం చేయాలనేది ఇయ్యదు. మరి ఆ అబ్బాయిలని అమ్మాయిలు చంపినప్పుడు వాళ్ళకి ఏం చర్యలు ఉండవు? ఇంత ఘోరమా? అమ్మాయిలను చంపినప్పుడు ఉండవు. చాలా మంది ఏమంటారు, సంధ్యక్క మీరు మగవాళ్ళ సైడే మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళని తిడుతున్నారు అంటే నేను అలా చెప్పలేదండి. తప్పు చేసిన తప్పనే చెప్తా నేను. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ ట్రెండ్ నడిచేది ఏంటంటే భర్తలను చంపే ఆడవాళ్ళు ఉన్నారు, అదే ఎక్కువ ట్రెండ్ అవుతుంది. మళ్ళీ రోజు చూస్తున్నాము, రోజు ఒక్కొక్క ఆమె ఒక్కొక్క టైప్లో అసలు మామూలుగా కాదు. పెసరసేన్లంట, కింద బండలంట, డ్రమ్ములంట, కుక్కర్లంట, గొంతు విసుకుడంట, ఇంకోటి మొన్న ఏంది మన పత్తిసేల మంది, దాన్ని ఏమో అంటారు, అదేదో మంది అంటారు దాన్ని, గడ్డిసేన్ల మంది కలిపి వయాగ్రా టాబ్లెట్లు కలిపి ఇచ్చి ఈ దరిద్రాలని ఏడనేసుకురు మీరు. అసలు ఏమన్నా ఉందా? వినడానికని సిగ్గుగుంది చెప్పడానికి. ఇంత జీవితంలో ఈ అనుభవం ఎందుకు వచ్చిందంటే చెప్పాను కదా, ఒంటరి మహిళలు ఎందుకు మిగిలిపోతున్నారు, వాళ్ళ జీవితాలు ఎందుకు విచ్ఛిన్నమవుతుందంటే వాళ్ళు చెప్పిన అనుభవాలు మీకు చెప్తున్నా. మీకు ఎవరు జడ్జిమెంట్ ఎవరికి చెయ్యం మేము. మాకున్నది మేము చెప్పాము, జాగ్రత్త పడండి, మీ పిల్లలు బాగుండాలని కోరుకుని ఒక అమ్మగా చెప్తున్నా. ఆవేదనతో దారుణమైన రోజులు వస్తాయి. ఇప్పుడా తల్లిదండ్రుల మాటలు పోరలు వింటురా, పోరల మాటలు తల్లిదండ్రులు వినాల్సి వచ్చింది. నిజమా కదా ఫ్రెండ్స్? మీరు నిజంగా మీ గుండె మీద చేయించుకో, పోవమ్మ బాగా చెప్తావు, నువ్వు మాకు అన్ని తెలుసులే అంటారు. 10th క్లాస్ కాగానే, ఇంటర్మీడియట్ కాగానే, బీటెక్ రాగానే నేనంత మొగోళ్ళు లేడని అంటారు. ఇక ఇంటర్మీడియట్లో బాగానే ఉంటారు, హాస్టల్లో ఉంటాయి. బీటెక్ కాగానే ల్యాప్టాప్ కావాలి, సెల్ ఫోన్లు కావాలి, మంచి హాస్టల్లో ఉండాలి, మంచి ఖరీదైన అన్ని కొనియండి, మంచిగా ఎంజాయ్ చేయమండి. ఏదన్నా జరిగిందనుకో, అసలు ఇంకొక మాది పిల్లలు తల్లిదండ్రులు వీడియో కాల్ చేస్తే లేపుతారు అనుకుంటున్నావా? లేపరు. ఎంత బిజీ, ఏం చేస్తున్నా? ఆన్లైన్ క్లాస్లో ఉన్నా, నేను చదువుకుంటున్నా, సైలెంట్లో ఉంది, చూడలేదు, ఏమైంది, కొంపలు అంటుకుపోయినాయా అంటే మనం ఏమంటాం తల్లిదండ్రులమే. తల్లిదండ్రులకు ఇది గుండెలో ఉంటది, నా పిల్ల అన్నది అనేది వాళ్ళ మైండ్లో ఉంటది. పిల్లల్ని చూస్తున్నాం కదా, మనం గట్టిగా అంటే అనుమానిస్తున్నాం నన్ను, అలా మాట్లాడతారు పిల్లలు. తల్లిదండ్రులు ఎందుకు చెప్తారో అర్థం కావట్లేదు. మీ భవిష్యత్తు ప్రేమించండి, తప్పులేదు, కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబడి, మీకంటూ ఒక తెలివి వచ్చి, మీకంటూ ఒక నమ్మకం వచ్చినాక పెళ్లి చేసుకోండి. ప్రేమ తప్పని ఎవరు చెప్పారండి, ప్రేమ చాలా గొప్పది. కానీ నిజంగా ఇప్పుడైతే లేవండి ఆ ప్రేమలు, ఇప్పుడైతే లేవు. అమ్మాయిలు కూడా ఎట్లా తయారయ్యారంటే రిచ్ అని చూస్తారు. ఆ రిచ్ ఒక్కరితో కాదు, అవసరాల కోసం అందరు కాదండి. ఇక్కడ నోట్ చేసుకోండి, అందరు ఆడపిల్లలు అట్లా లేరు. కొంతమంది పిల్లలు లావిష్కి అలవాటు పడిపోయి గిఫ్ట్ల కోసం, సెల్ ఫోన్ల కోసం, లేకపోతే తినడం కోసము, ఎంజాయ్ చేయడం కోసము, ఇవన్నీ ఏమవుతుందంటే అప్పటి వరకు బాగానే ఉంటాయి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత జీవితం స్టార్ట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్త పడండి. మీకు పెళ్లి చేసుకోవాలనుకుంటే తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చేసుకొని వచ్చిన భర్తతో ఎంజాయ్ చేయండి, అంతేగాని ఎవడో వ్యక్తిని మనం ప్రేమించి వాడు ఏం చేస్తాడో మనకు తెలియదు, వాడి గురించి మన తల్లిదండ్రులను వదిలేస్తున్నారు పిల్లలు. మా తల్లిదండ్రులు శత్రువులు అండి, వాళ్ళు అదండి. తల్లిదండ్రులు ఎప్పుడు శత్రువులు కారమ్మా, తల్లిదండ్రులు ఈ క్షేమంగా ఉన్నట్టు. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పెంచినప్పుడు మీ స్వభావం తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది. మీరు అప్పుడున్న వయసు ప్రభావం మీది కూడా అది కాదు, ఆ వయసు ప్రభావం ఉన్నప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. మీకు ఏది ఉన్నా కూడా తల్లిదండ్రులతో చెప్పుకునే ధైర్యం మీకు రావాలి. కాబట్టి ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించండి, చదువుకోండి, లైఫ్లో స్థిరపడండి. తల్లిదండ్రుల పెంపకం, మన పిల్లలను మనం ఎంత బిజీగా ఉన్నా గంటనైనా రోజు పిల్లలు కేటాయించి పిల్లలు ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు సెల్ ఫోన్ చెక్ చేయండి, పాస్వర్డ్లు చెక్ చేయండి. ఇవన్నీ ఎవ్వరు చేయడండి, అది 100% చేయనియరు కూడా. పిల్లలు చేసినారంటే తల్లి ఏమనంటే తల్లి మంచిది కాదండి. సోషల్ మీడియా వచ్చేస్తానే ఎవరు అమ్మాయి మందలించిన తల్లిదండ్రులు ఇట్లా వచ్చి ఏం చేయమంటారు, మింకోలేక కక్కుకోలేక పేరెంట్స్ చచ్చిపోతున్నారు, అదైపోతున్నారా, ఎందుకు గన్నమరా ఈ పిల్లలను అనే పరిస్థితుల్లో కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రుల మనోభావాలను అర్థం చేసుకొని ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత యువత మీద ఉందని చెప్పి అమ్మగా చెప్తున్నారు.